హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో ఈ బాక్స్ ప్లీటెడ్ అనార్కలి ఎలా కుట్టాలో చూద్దాం. సో దానికోసం నేను యూజ్ చేస్తున్న మెజర్మెంట్స్ ఇది మీడియం సైజ్ అనార్కలి. సో ఫస్ట్గా బాడీ పార్ట్ కట్ చేయడానికి నేను లైనింగ్ మీద మార్క్ చేస్తున్నాను. లైనింగ్ని ఇలా డబుల్ ఫోల్డ్ చేసి మళ్ళీ లెంత్ వైజ్ ఫోల్డ్ చేసి దాన్ని డబుల్ ఫోల్డ్ చేసి మార్క్ చేస్తున్నాను. బాడీ పార్ట్ లెంత్ వచ్చేసి నేను 13 ఇంచెస్ తీసుకున్నాను. 13 ప్లస్ 1 ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేసి మార్క్ చేస్తాను. కింద ఇలా స్లాంటింగ్గా కొంచెం మార్క్ చేసుకుని తర్వాత లెంత్ మార్క్ చేశాను. షోల్డర్ 6.5 తీసుకున్నాను. ఇది షోల్డర్ స్లోప్ కోసం 1/2 ఇంచ్ మార్క్ చేసి అక్కడి నుంచి ఆర్మ్ హోల్ డెప్త్ తీసుకున్నాను. ఈ లైన్ ఇలా ఎక్స్టెండ్ చేసి ఆర్మ్ హోల్ డెప్త్ ఎండింగ్ దగ్గర చెస్ట్ మార్క్ చేస్తాను, చెస్ట్ మెజర్మెంట్. ఇది నెక్ పార్ట్ దగ్గర ఆల్రెడీ నేను మిర్రర్ వర్క్ చేయించాను కాబట్టి ఒక్కసారి నెక్ విడ్త్ చూసుకుని నెక్ విడ్త్ ఎంత ఉందో అంత మార్క్ చేస్తాను. నెక్ డెప్త్ ఆల్రెడీ వర్క్ చేయించిన డెప్త్ ప్రకారం మార్క్ చేసుకోవాలి కాబట్టి నెక్ నేను కట్ చేయను, మార్కింగ్ చేయను. ఇప్పుడు చెస్ట్ 34 ఇంచెస్ ప్లస్ 2 ఇంచెస్ యాడ్ చేసుకొని మార్క్ చేస్తాను. 34లో 1/4 ప్లస్ 1 ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేస్తాను. ఇప్పుడు వేస్ట్ కూడా ఎంత ఉందో దానికి ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేసి మార్క్ చేశాను. 28 ఉంది. సో నేను 1 ఇంచ్ ఎక్స్ట్రా నేను ఫ్రంట్ 2 డాట్స్ ఇస్తున్నాను షేప్ కోసము. ప్రిన్సెస్ కట్ ఏమీ యూజ్ చేయట్లేదు కాబట్టి మన ఫ్రంట్ షేప్ కోసం 2 డాట్స్ ఇస్తాను ఇక్కడ. దానికోసం మార్కింగ్ చేశాను. ప్లస్ డాట్స్ ఆల్రెడీ ఇస్తున్నాను కాబట్టి కొంచెం విడ్త్ పెంచుకోవాలి కింద. ఎక్స్ట్రా 1.5 ఇంచ్ మార్జిన్ కోసం యాడ్ చేశాను. ఆర్మ్ హోల్ మార్కింగ్ బ్యాక్ సైడ్ది, ఫ్రంట్ సైడ్ది 1/2 ఇంచ్ ఇలా లోపలికి ఒక మార్కింగ్ వేసుకొని ఆ లైన్ ఇలా డ్రా చేసి దాని మీదుగా ఇలా కర్వ్ డ్రా చేయాలి. ఇది మన ఇన్నర్ ఆర్మ్ హోల్ అంటే ఫ్రంట్ సైడ్ది. సో ఇప్పుడు దీన్ని నేను కట్ చేస్తాను.
యాక్చువల్లీ హ్యాండ్స్ వీడియో కూడా రికార్డ్ చేశాను కానీ అది ఎక్కడో మిస్ అయింది. నేను సపరేట్ వీడియో హ్యాండ్స్ కటింగ్కి పెడతాను, దాన్ని ఫాలో అయ్యి మీరు కట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు స్టిచ్చింగ్ పార్ట్, కింద పార్ట్ కూడా కటింగ్ మిస్ అయింది. కటింగ్ కింద పార్ట్ ఏం లేదు, జస్ట్ లెంత్ ఎంత కావాలో అంత తీసుకుని విడ్త్ మనకి ఎంత కావాలో అంత తీసుకోవచ్చు. నేను లెంత్ కింద ఎంత ఉందో మెజర్మెంట్స్ చూపించాను కదా, దాన్ని బట్టి కట్ చేసుకున్నాను. అండ్ విడ్త్ 3 మీటర్స్ తీసుకున్నాను ప్లీట్స్ కోసం. సో ఫస్ట్ ఇప్పుడు ఫ్రంట్ బాడీ పార్ట్ అటాచ్ చేద్దాం. సో ఫస్ట్ బాడీ కోసం ఇలా మెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకుని లైనింగ్ ఇలా పెట్టి కరెక్ట్గా షోల్డర్స్ ఈక్వల్గా ఉండేలా చూసుకుని పాయింట్ టు పాయింట్ సింగిల్ ఫుట్ అటాచ్ చేయాలి. మిర్రర్స్ ఉన్నాయి కాబట్టి సింగిల్ ఫుట్ అటాచ్ చేసి నెక్ డిజైన్ స్టిచ్చింగ్ చేస్తాను. సో దీన్ని ఇలా రివర్స్లో తిప్పేసి ఒక స్టిచ్ వేస్తున్నాను సింగిల్ ఫుట్తో, నెక్ మాత్రమే. ఇలా స్టిచ్ చేశాక దీన్ని కట్ చేస్తున్నాను. కొంచెం 1/4 ఇంచ్ క్లాత్ వదిలి కట్ చేస్తున్నాను. ఇలా కట్ చేసిన తర్వాత చిన్న చిన్న కట్స్ ఇస్తున్నాను అక్కడక్కడ నెక్కి. ఇలా కట్స్ ఇచ్చాక దీన్ని ఇలా మెయిన్ సైడ్కి రైట్ సైడ్కి ఇలా తిప్పేసి మిగతా లైనింగ్ పార్ట్ అంతా కూడా జాయిన్ చేసేస్తాను. ఇప్పుడు ఫ్రంట్ సైడ్ మార్కింగ్ చేసుకున్నాను కదా డాట్స్ కోసం, అది ఇలా మిడిల్కి ఇలా ఫోల్డ్ చేసి డాట్స్ వేస్తున్నాను. జస్ట్ 1/2 ఇంచ్ మాత్రమే వేస్తున్నాను డాట్స్ విడ్త్. సో ఫ్రంట్ పార్ట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు బ్యాక్ సైడ్ పార్ట్ రెడీ చేసి హ్యాండ్స్ చేసి అటాచ్ చేద్దాం.
హ్యాండ్స్ కోసం మెయిన్ ఫ్యాబ్రిక్ రైట్ సైడ్ మీద ఇలా లైనింగ్ ఇలా రివర్స్లో పెట్టి స్టిచ్ చేసి దీన్ని లైనింగ్ని ఇప్పుడు వెనక్కి తిప్పి ఒక అవుట్లైన్ వేసేస్తాను తర్వాత. సో 2 హ్యాండ్స్ స్టిచ్చింగ్ అయిపోయినాయి. ఇప్పుడు బ్యాక్ పార్ట్, ఫ్రంట్ హ్యాండ్స్ అయిపోయింది. ఇప్పుడు బ్యాక్ పార్ట్ రెడీ చేద్దాం. సో బ్యాక్ కోసం నేను నెక్ విడ్త్ ఎంతనో కట్ చేయలేదు. యాక్చువల్లీ ఫ్రంట్ దాన్ని బట్టి బ్యాక్ కట్ చేద్దామని చెప్పి అలాగే ఉంచాను. సో ఫ్రంట్ విడ్త్ ఇప్పుడు ఎంతైతే మనకు రెడీ అయిందో దాన్ని ఇలా పెట్టుకుని లైనింగ్ పార్ట్ మీద మార్కింగ్ చేసి కట్ చేస్తాను. సో ఇప్పుడు లైనింగ్ అండ్ మెయిన్ పార్ట్ రెండు జాయినింగ్ అయిపోయిన తర్వాత అటాచ్ చేశాక నెక్ పార్ట్ చేస్తాను. బ్యాక్ సైడ్ నెక్ కోసం ఇలా క్రాస్ పీసెస్ తీసుకుంటున్నాను.
ఇప్పుడు బ్యాక్ నెక్ ఇలా పెట్టి దాని మీద ఈ క్రాస్ పీస్ మెయిన్ సైడ్ పెట్టాను బ్యాక్, దాని మీద ఇలా క్రాస్ పీస్ పెట్టి ఒక స్టిచ్ వేస్తున్నాను. ఇలా స్టిచ్ వేసాక బయటికి ఇలా ఓపెన్ చేసి దాన్ని కొంచెం 1/4 ఇంచ్ ఇలా బయటికి ఉండేలాగా ఫోల్డ్ చేసి మిగతాదంతా వెనక్కి తిప్పేయాలి. క్లాత్ ఫోల్డ్ చేసి ఇలా ఒక స్టిచ్ వేయాలి. చూడండి 1/4 ఇంచ్ మాత్రమే ఇలా ఫోల్డ్ చేసుకున్నాను. దీని మీద ఒక స్టిచ్ వేయాలి రౌండ్గా ఇప్పుడు నెక్ అంతా. ఇప్పుడు ఇలా రివర్స్కి తిప్పి ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ కొంచెం ఏదైతే ఉందో అది కట్ చేస్తున్నాను. సో ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఇలా మెయిన్ సైడ్కి తిప్పేసి మెయిన్ సైడ్కి ఇలా పెట్టుకుని దాని మీద ఫ్రంట్ సైడ్ రెడీ అయిన ఫ్రంట్ సైడ్ షోల్డర్ దగ్గర ఇలా పెట్టి కొంచెం మనం క్లాత్ వదిలాం కదా బ్యాక్ సైడ్ నెక్కి, అది ఇలా లోపలికి ఫోల్డ్ చేసి చూడండి ఇలా ఫోల్డ్ చేసి ఇలా షోల్డర్ దగ్గర కుట్టాలి. అలాగే ఇటు సైడ్ కూడా సేమ్. నెక్స్ట్ నేను డోరీస్ కోసం బ్యాక్ సైడ్ టాజిల్స్ కోసం ఇలా స్క్వేర్ షేప్ కట్ చేసి దాన్ని ఇలా రౌండ్ షేప్గా కొంచెం కట్ చేసి టాజిల్స్ రెడీ చేస్తాను. ఇలా కర్వ్ కట్ చేసిన తర్వాత దాన్ని ఇలా లోపలికి కొంచెం ఫోల్డ్ చేస్తూ ఎట్ ద సేమ్ టైం లేస్ పెట్టి దాని మీద స్టిచ్ చేస్తాను. రెడీ చేసుకున్న టాజిల్స్ని డోరీకి ఇలా రివర్స్ సైడ్లో పెట్టి లోపల సైడ్కి క్లాత్ ఇలా టాజిల్ ఇలా లోపల సైడ్కి పెట్టి డోరీకి ఇక్కడ ఒక స్టిచ్ వేయాలి సైడ్ జాయినింగ్కి. సేమ్ అలాగే ఇంకోటి కూడా రెడీ చేసుకోవాలి.
సో ఇప్పుడు నేను హ్యాండ్స్ రెడీ చేసుకున్నాను కదా, హ్యాండ్స్ జాయిన్ చేస్తున్నాను బాడీ పార్ట్కి. మనం షోల్డర్స్ జాయినింగ్ చేసేసాం ఫ్రంట్ అండ్ బ్యాక్. సో ఇప్పుడు హ్యాండ్స్ జాయినింగ్. తీసుకున్న డోరీస్ కూడా నేను బ్యాక్ సైడ్ అటాచ్ చేసేసాను. హ్యాండ్స్ జాయినింగ్ తర్వాత సైడ్స్ జాయిన్ చేస్తే పైన పార్ట్ బాడీ పార్ట్ రెడీ అయిపోతుంది. సైడ్స్ జాయిన్ అయిన తర్వాత ఇలా మన బాడీ పార్ట్ మొత్తం పైనది రెడీ అయిపోయింది. సో ఇప్పుడు కిందది ఎలా స్టిచ్ చేయాలో చూద్దాం, బాక్స్ ప్లీట్స్ ఎలా పెట్టాలో. ఫస్ట్ కింద పార్ట్ సైడ్ జాయినింగ్ చేసేస్తున్నాను స్ట్రైట్గా. దాని తర్వాత బాక్స్ ప్లీట్స్ పెడతాను. ఇలా సైడ్ జాయిన్ చేసేసిన తర్వాత బాక్స్ ప్లీట్స్ పెడతాను. సో పైన నడుం దగ్గర అటాచ్ చేసే పార్ట్కి ఇలా వన్ సైడ్ ఇలా ఫోల్డ్ చేసి మళ్ళీ దానికి ఇటు సైడ్కి ఇట్లా రెండు మిడిల్కి ఇలా
ఆపోజిట్ సైడ్స్ ఇలా ఫోల్డ్ చేస్తే మనకు బాక్స్ ప్లీట్ రెడీ అవుతుంది. ఇలా ఒకసారి ఇలా ఫోల్డ్ చేసి రైట్ సైడ్కి లెఫ్ట్ సైడ్కి కూడా ఇలా కొంచెం ఫ్యాబ్రిక్ లోపలికి పంపించి ఇలా ఫోల్డ్ చేయాలి. సో దీన్ని బాక్స్ ప్లీట్ అంటారు. ఇలాగే కంప్లీట్గా మొత్తం రౌండింగ్ బాక్స్. సో ఆల్రెడీ వేస్ట్ మెజర్మెంట్ ప్రకారం బాక్స్ ప్లీట్స్ రెడీ చేసుకోవాలి. కొంచెం ఎక్స్ట్రా కానీ తక్కువ కానీ అయితే లాస్ట్ ప్లీట్ దగ్గర స్టాప్ చేసి ఒకసారి మెజర్ చేసుకుని రెడీ చేయాలి. ఇలా నేను బాక్స్ ప్లీట్స్ అన్నీ రెడీ చేశాను. నాకు ఎగ్జాక్ట్ మెజర్మెంట్ వేస్ట్ మెజర్మెంట్ ప్రకారం. నెక్స్ట్ దీనికి లైనింగ్ కూడా అలాగే రెడీ చేసుకోవాలి. లైనింగ్ బాక్స్ ప్లీట్స్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ నార్మల్ ప్లీట్స్ పెట్టి స్టిచ్ చేయాలి. మెయిన్ ఫ్యాబ్రిక్కి ఇలా జస్ట్ నార్మల్ ప్లీట్స్ పెట్టేస్తున్నాను. చిన్న చిన్న ఒక 1 ఇంచ్ ప్లీట్స్ పెట్టేస్తున్నాను. ప్లీట్స్ పెట్టిన తర్వాత సైడ్ జాయిన్ చేసి దీన్ని మనం మెయిన్ ఫ్యాబ్రిక్ కింద దాని మెయిన్ ఫ్యాబ్రిక్కి జాయిన్ చేయాలి లోపల సైడ్.
సో మనకి నడుము రౌండింగ్ పైన పార్ట్కి కింద పార్ట్కి నడుము రౌండింగ్ సేమ్ ఎగ్జాక్ట్ మెజర్మెంట్ ఉండాలి. ఇలా జాయిన్ చేసి ఈ మెథడ్లో జాయిన్ చేసేటప్పుడు అంటే వేస్ట్ మెజర్మెంట్ ఎగ్జాక్ట్ ఉండాలి కింద పార్ట్ది అండ్ పైన పార్ట్ది, ఎందుకంటే ఇలా రౌండింగ్లో అటాచ్ చేస్తున్నాం కాబట్టి. సో ఇలా లైనింగ్ని మెయిన్ ఫ్యాబ్రిక్ లోపలికి ఇలా పెట్టేసి ఈ రెండు నడుము దగ్గర జాయిన్ చేయాలి. కింద పార్ట్ కూడా మనకి రెడీ అయిపోయింది. కింద ఆల్రెడీ బార్డర్ ఇచ్చారు మీకు పిక్లో చూసినట్టయితే, సో కింద ఫినిషింగ్ ఏం అవసరం లేదు. ఇప్పుడు బాడీ పార్ట్ని దీనికి ఇలా ఎగ్జాక్ట్ మెజర్మెంట్ ఉంది, ఈ రెండు జాయిన్ చేయాలి. సో పైన పార్ట్ని కింద పార్ట్ మీద ఇలా రివర్స్లో ప్లేస్ చేసి జాయిన్ చేస్తాను. సో ఇలా నడుము పార్ట్ జాయిన్ చేసేస్తే డ్రెస్ రెడీ అయిపోయినట్టే. దీన్ని ఫినిషింగ్ కోసం మనం ప్లీట్స్ కంప్లీట్గా బాగా ప్రెస్ చేయాల్సి ఉంటుంది, అప్పుడే మనకి నీట్ ఫినిషింగ్ తెలుస్తుంది ఆ ప్లీట్స్ అన్నీ. థ్యాంక్ యూ సో మచ్. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఇలాంటి డ్రెస్సెస్ ఇంకా మీరు చూడాలనుకుంటే మంచి మంచివి పిల్లలవి అండ్ పెద్దలవి ఖచ్చితంగా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అండ్ షేర్ చేయండి.